ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నారు. అక్కడ భూమి భారతిని పొగడ్డం సంగతి దేవుడెరుగు. అక్కడికెళ్తే మన గురించి తిట్టిపోసుకోవడాలు ఒక ఎత్తు. తిట్టే వాళ్ళతో గొంతు కలపడాలు ఒక ఎత్తు. ఒక తరం సెటిలయితే, ఆ తరం తర్వాత పుట్టే పిల్లలకి మన దేశం గురించి తప్పుడు ప్రచారం చేయడం వల్ల, మాతృదేశం గురించి, మనల్ని వాళ్ళు మరింత చులకనగా చూడటం. ఈ విదేశాల్లో సెటిల్ అయినటువంటి వాళ్ళ పిల్లలు అసలు భారత్‌ని ఓన్ చేసుకోకపోవడం. అదే సందర్భంలో ముస్లిం దేశాలకు సంబంధించినటువంటోళ్ళైతే వాళ్ళ దేశాన్ని ఓన్ చేసుకుంటూ తాము ఎక్కడ ఉపాధి పొందుతున్నారో దానికి వ్యతిరేకిస్తారన్నటువంటి లెక్కకి సజీవ సాక్ష్యం ఈ ఫోటోలో ఉన్నటువంటి ఇద్దరూ కూడా. దీనికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఫోటోలో ఎడమ వైపు కనిపించిన అమ్మాయి ఒకప్పుడు పోర్న్ స్టార్‌గా పేరు పొందిన మియా ఖలీఫా. కుడివైపు ఉంది ప్రియా పటేల్. ఇద్దరికీ అమెరికా పౌరసత్వం. మియా ఖలీఫా లెబనాన్‌కి చెందిన అమ్మాయి. అమెరికాలో జీవిస్తున్న తన దేశంతో ఉన్న బంధాన్ని ఎప్పుడూ దాచలేదు. లెబనాన్ మీద దాడులు జరిగినప్పుడు ఆమె నేరుగా స్పందించింది. అది నా దేశం, అక్కడ ప్రజల మీద పడుతున్న బాంబులు నా ట్యాక్స్ డబ్బుతో వస్తున్నాయి అంటూ బాధతో చెప్పింది. తన పుట్టిన నేల మీద దాడి జరుగుతుంది, దాన్ని చూసి మౌనంగా ఉండలేను అంటూ మాట్లాడింది. లేకపోతే ప్రియా పటేల్ వచ్చాడు. గుజరాత్ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. ఆమె తండ్రి భారతీయుడు, అంటే ఇండియాతో ఆమెకు నేరుగా సంబంధం ఉంది. అయితే ఆమె ఈ సంబంధాన్ని అంగీకరించుకోవడానికి ఇష్టపడదు. తను పూర్తిగా వైట్ అమెరికా వైట్ అమెరికన్ గానే చూపించుకోవాలని టీవీ షోల్లో మేకప్‌లు, ఫిల్టర్‌లు కూడా వాడుతుంది. ఒక టీవీ షోలో తన తండ్రి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు తక్కువ చేసి మాట్లాడింది. తన ఇండియన్ బ్యాక్‌గ్రౌండ్‌ని అంగీకరించడానికి కూడా ఇష్టపడనని స్పష్టంగా చెప్పింది. తన తండ్రి ఇండియన్ అని చెప్పుకోవడానికి ఇబ్బంది పడింది. అక్కడితో ఆగకుండా ఇండియన్స్ అమెరికాలోకి రాకూడదు, ఇప్పటికే ఉన్న వాళ్ళని కూడా పంపించేయాలని మాట్లాడింది. ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది తేడా ఒకటి. ఒకళ్ళు తన దేశం కోసం మాట్లాడితే, ఇంకొకళ్ళు తన మూలాన్నే తిరస్కరిస్తున్నారు. ఇద్దరు అమెరికాలో ఉన్నారు, కానీ వాళ్ళ ఆలోచనల మధ్యలోనే తేడా ఉంది. తేడా మన దగ్గర పెంపకంలో ఉందా, లేకపోతే వాళ్ళ ఆలోచనలో ఉందా అన్నటువంటిది ఇక్కడ సమస్య.